నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు వెల్పురి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కలకత్తా ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం, హత్య జరిగి నెల రోజుల పైన రెండో నెల కూడా దగ్గరకు వచ్చేసింది. బట్ ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. రోజు రోజుకి కొత్త విషయాలు. తీరా చూస్తే నిన్నటికి నిన్న డైరెక్ట్గా పోలీసులే ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఒక కొత్త న్యూస్. కలకత్తా పోలీసు ముందు నుంచి ఒక అనుమానం మాత్రమే ఉండేది, కలకత్తా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందేమో ఒక అనుమానం మాత్రమే. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా పోలీసులే దగ్గరుండి ఆ అమ్మాయి దహన సంస్కారాలు చేపించారు, దహన సంస్కారాలకి పర్మిషన్ ఇచ్చారు, పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోకుండానే పూర్తిగా దగ్గరుండి అన్నీ చేపించారు. దీని వెనక ఏదో పెద్ద దాగుంది, అందుకే ఇదంతా జరిగిందని ఇప్పటివరకు అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ లాగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఇలా ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇందాక మనం జత్వానీ కేసు గురించి మాట్లాడుకున్నట్టు పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో, ఈ కేసులో కూడా ఒక నర్సుని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో డైరెక్ట్ పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి ఉండటం ఏంటి సార్? ప్రభుత్వమే అంటే వెస్ట్ బెంగాల్లో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, లా అండ్ ఆర్డర్ లేదు. తర్వాత నర్సు ఇష్యూ వచ్చేసరికి హాస్పిటల్లో అనేక మంది స్టాఫ్ ఉంటారు, అక్కడ సూపరింటెండెంట్ ఉంటారు, అంతా కూడా ఉంటారన్నమాట. సీసీ కెమెరాస్ ఉంటాయి, అంతా కూడా నర్సులకి సేఫ్ సైడ్గా నైట్ షెల్టర్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఎప్పుడైతే అత్యాచారం జరిగిన తర్వాత దగ్గరగా 12 గంటల వరకు గ్యాప్ తీసుకున్నారు. అంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇన్సిడెంట్ జరగగానే మనకు తెలిసింది అనుకోండి, వెంటనే పోలీసు కాల్ చేసి వెంటనే అలర్ట్ చేసేసి మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీక్రెట్గా ఉంచారు 12 hours. అంటే టోటల్గా హాస్పిటల్లో ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్, ఏదో కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా నర్సు ఈవిడ నోటీస్కి వచ్చినటువంటి ఇష్యూ అనేది బయటకు వచ్చిందనమాట. అవన్నీ ఎప్పుడు బయటకు తెలుస్తాయో ఇవన్నీ అని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లల్ని అమ్ముతూ ఉంటారు, హాస్పిటల్లో కూడా అనేక జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ ఏదో కొన్ని ఇష్యూస్ అయితే జరిగినప్పుడు ఆ ఇష్యూ ఎప్పుడైతే బయటకు పోతుందో అని చెప్పేసి ఇవన్నీ హత్య చేయడానికి ప్రధానమైన కారణం అది కూడా గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి వచ్చింది. ఇంకొక ఇష్యూ ఏంటంటే దీంట్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ పాత్ర ఉందని కూడా వచ్చిందనమాట. ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారో ఘోష్ అనుకుంటా, ఆ సూపరింటెండెంట్ కూడా అన్ని ఇన్వాల్వ్మెంట్స్లో ఉన్నాడు. ఎందుకంటే అతనే మెయిన్ దీంట్లో ఎవిడెన్సెస్ కానీ అక్కడ జరిగినటువంటి మొత్తం స్టోరీకి వెనకాల ఉండి దీన్ని ఎట్లా కేసును క్లోజ్ చేయాలి అనే దానికి కర్తా కర్మక్రియగా అతను వ్యవహరించాడు. బయట నుంచి అతని మీద ఒత్తిడి వచ్చింది. ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీస్, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్థాయిలో ఇదే ఒత్తిడి జరిగింది. అది ఏ స్థాయి అంటే మమతా బెనర్జీ గారికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు జరిగింది. ఎందుకంటే జరిగి ఇంతకాలం అయితే ముఖ్యమంత్రి కూడా దాని మీద సరైన యాక్షన్ తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, తర్వాత పోలీసులను సస్పెండ్ చేయలేదు. ఏదో దానికి డాక్టర్లు చేస్తున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతాను, నేను ముఖ్యమంత్రిని కాదు, మీ అక్కను అనుకోండి, మీ చెల్లిని అనుకోండి అని ఆవిడ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తుంది. కానీ జరిగిన దానికి పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాము, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి నిన్న ఆంధ్రప్రదేశ్లో అనేక చోట, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక 24 hours అరెస్ట్ చేయటం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. గవర్నమెంటే వాళ్ళని కాపాడుతుంది. చివరికి సిబిఐ వాళ్ళు వెళ్తే వాళ్ళకు కూడా వాళ్ళు సహకరించకుండా కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది అన్నమాట. అంటే నేనేమంటున్నా అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి అయి ఉండి మహిళ మీద రేప్ జరిగినప్పుడు కనీసం దానికి స్పందన లేకుండా అవతల వ్యక్తులకి సపోర్ట్ చేస్తుందనే విషయం ఇది సామాన్య ఇష్యూ కాదు. అలాంటప్పుడు ప్రభుత్వాల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, మమతా బెనర్జీ గవర్నమెంట్ని డిస్మిస్ చేసి ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన పెట్టిందో ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా ఉండరు. అంటే అవతల వ్యక్తులతో ఎవరైతే హత్య చేశారో ఆ అమ్మాయిని, ఆ దోషులతో, నిందితులతో ముఖ్యమంత్రి కుమ్మక్కయింది. ఇక దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెస్ట్ బెంగాల్లో జరిగితే ఏమి దాని మీద స్పందన ఉండదు. అదే ఇంకో రాష్ట్రంలో జరిగిందనుకోండి, తెలంగాణలో జరిగిందనుకోండి, దాని మీద స్పందిస్తారు. ఇక్కడ మాకు అనుకూలమైన పార్టీ ఉంది, అందుకని మేము స్పందిస్తాం. అక్కడ ఆ పార్టీ మాకు అనుకూలంగా ఉంది, అందుకని మేము మాట్లాడడం అనేటువంటి వైఖరి కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా రాజకీయ పార్టీలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా క్రీడలాడుతున్నాయి.
ప్రజల సమస్య కానీ మహిళల సమస్యలు కానీ ఎక్కడైనా కిడ్నాపుల్స్ కానీ ఎలాంటి క్రైమ్ జరిగినప్పుడు రాజకీయ పార్టీలు వాలంటరీగా కూడా ఎంటర్ అవ్వాలి. అట్లా కాకుండా ఉంటే ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు అంటే ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా మమతా బెనర్జీ? ఎందుకంటే తనే ఒక హెల్త్ మినిస్టర్, అవును, తనే హోమ్ మినిస్టర్, అవును, తనే చీఫ్ మినిస్టర్. సో ఈ సంఘటనకి ఏ కోణాల్లో అయితే మనం చూడాలో, అంటే ఈ అమ్మ ఇన్సిడెంట్ జరిగింది, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ఎవరి పరిధిలో ఉంటుంది? హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది. ఆవిడ హెల్త్ మినిస్టర్ ఆవిడ, హోమ్ మినిస్టర్ ఆవిడ, ముఖ్యమంత్రి ఆవిడ. హాస్పిటల్ కి సంబంధించిన ఘటన ఇదంతా హెల్త్ మినిస్టర్ సైడ్ వెళ్తుంది, ఆవిడ ఇన్వాల్వ్మెంట్. పైగా ఆ రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఒక ముఖ్యమంత్రి. సో ఎటువైపు చూసినా ఆమె చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? 100% ఆవిడ నాలెడ్జ్తోనే ఇదంతా కూడా జరిగింది. ఆవిడకి నాలెడ్జ్ లేకపోతే నిందితులతో సంబంధాలు, బలమైనటువంటి సంబంధాలు, అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళతో బలమైన సంబంధాలు లేకపోతే ఇప్పుడో 24 అవర్స్లో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేది. అక్కడున్న ఎస్పీ, డిఐజీ లేదా డీజీపీ వాళ్ళ మీద రిపోర్ట్ తీసుకోవటం 24 అవర్స్లో మొత్తం కూడా క్లియర్ చేయవచ్చు. మనకు తెలియదు ఏమీ లేదు, వాళ్ళంతా కూడా టెక్నాలజీ ఉంది, ఎవరో ఏంటి అనేది కూడా మనకు ఆటోమేటిక్ ఐడియా ఉండదు. అయినా కూడా కనీసం ఆ కేసు గురించి పట్టించుకోలేదంటే మమతా బెనర్జీ హ్యాండ్ 100% దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా, మంత్రి ఉన్నా, డీజీపీ ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే అది ఏమవుతుందంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే కింద వాళ్ళు అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారైపోయి ఇష్టారాజ్యంగా క్రైమ్ పెరిగిపోతుంది. క్రైమ్ పెరిగిపోవటానికి ఒక ముఖ్యమంత్రి లేదా కలెక్టరో ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళు బాధ్యులు కాకూడదు. మరి దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన జత్వానీది చూసాం, ఏదైతే కిడ్నాప్ చేశారో అక్కడ కూడా పోలీసు గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఇదే గవర్నమెంట్ పనిచేస్తుంది. అంటే గవర్నమెంట్ అనేది ప్రజలను రక్షించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవి చాలా తక్కువ జరుగుతాయి. ఎక్కడన్నా 100కో 1 జరిగితే దాని మీద యాక్షన్ తీసుకుంటే మరలా అమ్మాయికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? జరగాలి 100%. సుప్రీంకోర్టు కూడా ఆ కేసు టేకప్ చేసింది. సిబిఐకి కూడా అనేక రకాలుగా చెప్పటం, వార్నింగ్స్ ఇవ్వటం, ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి అది సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళింది కాబట్టి న్యాయం జరగడానికి 100% అవకాశం ఉంది. రాష్ట్రంలో ఓన్లీ మమతా బెనర్జీ గవర్నమెంట్లో అయితే మటుకు 100% న్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగింది ఆల్రెడీ, అందుకే సుప్రీంకోర్టు టేకప్ చేసింది కాబట్టి ఆ కేసు మీద ఇప్పుడు మన నమ్మకం డెఫినెట్గా అమ్మాయికే కాదు ప్రజలందరికీ, అంటే మహిళలందరికీ కూడా, దేశంలో మహిళలందరూ కూడా ఒక న్యాయమైనటువంటి నిర్ణయం వస్తుందనేది డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.